ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా మారింది. మళ్ళీ మహానటికి ఏం జరిగింది? కొట్టడా ఎప్పుడున్నా జాగ్రత్తగా ఉండు. అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. 50-50 చాయిస్ అన్నారు. ఏదో మా అక్క ఎరా నా కొడక మా అమ్మాయిని అలా చేసావంటే లంపుతానే ఈడెవడనుకున్నావే టోనీ గాడే. నాకు అంత సీన్ ఉందో లేదో నీకేం తెలిసే నువ్వు ఎంతమందికి చావు నిన్ను నీ అక్కని 10కి 20కి కింద పడుకొని బతకలేక నాతో పెట్టుకుంటే ఎలా ఉండిద్దో తెలుసా? కొజ్జాలందరినీ ఉచ్చబోపిస్తారా నా కొడక? మీ కొజ్జాల బతుకులు నాకు తెలియదు అనుకుంటున్నావేరా అంటే ఆ మాటకి నేను అన్నాను. అంటే అంతకుముందు టోనీకి 3 ట్రాన్స్ లో ఎఫ్ఐఆర్ ఉందా? నువ్వు తనకి డబ్బులు పెట్టావా? తెలియకుండా ఎలా ఉంటుందండి? మీరు అలా అడుగుతున్నారు క్వశ్చన్. నువ్వు ఇప్పుడు టోనీ కోసం చనిపోదామని చెప్పేసి పాయిజన్ తీసుకొని ఒక వీడియో పోస్ట్ చేసావు, అది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? కొజ్జవాడు నేను పోస్తే ఉచ్చలో కొట్టుకుపోతారు, ఉచ్చ ఓపిత ఏ నా కొజ్జా నా కొడుకునైనా అన్నాడు. అన్న తర్వాత మరి నా పరిస్థితి ఏంటి బావా అంటే చచ్చిపో అన్నాడు. అందరికీ నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో చూసే ముందు అయితే ముందుగా మన ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ని అయితే చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్ మీకు అన్నీ కూడా నోటిఫికేషన్ రావాలి అంటే ఆల్ నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అది కూడా మీరు చాలామంది క్లిక్ చేయలేదు. సో ఇది నేను ఎందుకంటున్నా అంటే నన్ను చాలా వరకు బాగా ఆదరిస్తున్నారు, ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు. కొంతమంది అడుగుతున్నారు బయట మీ వీడియోస్ రావట్లేదు అక్క అని చెప్పేసి అనేసి. ఎందుకంటే మీ ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయడం కోసమే మన ఛానల్లో వీడియోస్ తీస్తాం కాబట్టి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ముఖ్యమైన వీడియో అన్నాను కదా, అదేంటి అంటే అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా మారింది. మళ్ళీ మహానటికి ఏం జరిగింది? చాలామంది కూడా ఒక డౌట్గా అది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. మహానటి ఇంతకుముందు ఒక అబ్బాయితో ఉంది, తర్వాత విడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయితో ఇప్పుడైతే టోనీ అనే అబ్బాయితో అయితే లైఫ్ లీడ్ చేస్తుంది కదా, తను హ్యాపీగా ఉందని మేము అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ 1 వీక్ నుంచి తను ఏడ్చుకుంటూ వీడియోలు చేయడము, తను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి వీడియోలు చేయడము చాలా వరకు సోషల్ మీడియాలో చాలామంది కూడా నన్ను అడగడం జరుగుతున్నట్టు, మీరు అంతకుముందు వెళ్ళి వీడియో తీశారు కదా, సో ఇప్పుడు కూడా వెళ్ళి అడిగి వీడియో తీయొచ్చు కదా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. సో ప్రస్తుతానికైతే నేను తనతో అయితే నేను కొంత సమాచారం సేకరించడం జరిగిందంటే అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనేసి. ఇది నేను చెప్పడం కాకుండా తన మాటల్లోనే మనం వింటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఆ మాటలు వినే ముందు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. నేను ఇక్కడ మహానటి విషయమే కాదండి, చాలామంది కూడా ట్రాన్స్జెండర్స్కి కొంతవరకు అయితే అబ్బాయిలు మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను, మమ్మల్ని చాలామంది ప్రేమించి మా దగ్గర డబ్బు తీసుకొని మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళే చాలామంది ఉంటారు. మాతో ట్రూగా ఉండేవాళ్ళు మాత్రం ఎక్కడో కొంతమంది మాత్రం మాతో ఉంటారని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఇంత జరిగినా కూడా ఎలా తెలిసి మోసపోతున్నారు అంటే మేము చెప్పాం కదండి, వచ్చేవాడు తన ఎదుటి మీద రాసుకొని రాడు కదా, మిమ్మల్ని మోసం చేయడానికి మీ జీవితంలోకి వస్తున్నాం అది అని చెప్పేసి అనేసి. సో ఆల్రెడీ ఒక అబ్బాయి చేతిలో మోసపోయిన మహానటి మళ్ళీ ఒక అబ్బాయిని నమ్మి తన యొక్క జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్పి తను ఎలా అనుకుందో మనకు తెలీదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే నిజంగా చెప్తున్న ఈ యొక్క తను చేసే వీడియోస్ చాలా హాట్ టాపిక్గా మారినాయి తనకు. సో అసలు ఈ మహానటి యొక్క విషయం గురించి చాలామంది నన్ను సోషల్ మీడియా అడిగారని చెప్పేసి అన్నాను కదా, నన్ను ఒక 1 వీక్ నుంచి చాలామంది అడుగుతున్నారు ఎందుకు తను అలా డిసప్పాయింట్ అయిపోయింది, ఎందుకు వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరే పెళ్ళి కూడా చేసుకున్నారు కదా, అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అండ్ చాలా బాగా అన్యోన్యంగానే ఉంటున్నారు. వాళ్ళకి చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి, అవన్నీ ఏవి లెక్క చేయకుండా వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేస్తూనే ముందుకెళ్తున్నారు కదా, ఇంత మంచిగా ఉన్న వాళ్ళ మధ్య ఏం జరిగింది అని చెప్పేసి అనేసి నన్ను చాలామందికి అడగడం జరిగిందండి. సో వాటి అన్నిటి కూడా నేను క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. చాలామంది సోషల్ మీడియాలో మన కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఈ అబ్బాయి చేతిలో డబ్బు పెట్టి నేను మోసపోయాను. రీసెంట్గా ఒక వీడియో కూడా రావడం జరిగింది, ఒక ట్రాన్స్జెండర్ అయితే నేను ఒక అబ్బాయికి డబ్బులు పెట్టి నా దగ్గర బంగారం అని తీసుకొని తను వెళ్ళిపోవడం జరిగింది, నన్ను మోసం చేశాడని చెప్పేసి అనేసి చాలామంది కూడా వాళ్ళ యొక్క ఐడీస్ పెట్టి కూడా మేము ఈ అబ్బాయి వల్ల మోసపోయాం అది ఇది అని చెప్పేసి అని చాలామంది కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది.
అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను క్వశ్చన్ మార్క్ కనుక చూసుకుంటే, ఒక ట్రాన్స్‌జెండర్‌ని చాలామంది అబ్బాయిలు కూడా ఇలాంటి మాటలు చెప్పి మా దగ్గర డబ్బు కోసము, మా దగ్గర ఫిజికల్‌గా వాడుకోవడం కోసము, తర్వాత వచ్చేసి మా దగ్గర ఏది ఆశించి మా దగ్గరకొస్తారో తెలీదు గానీ, ఇలా మోసపోవడమే జరుగుతుంది. కానీ ఇంత మోసపోతే ఎలా నమ్ముతున్నామంటే, మాకున్న మీ అందరికీ తెలిసిన విషయమే. మాకు ఎటు నుంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. సొసైటీ వివక్షత, ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత కమ్యూనిటీతో ఉన్నా కొన్ని విషయాలు షేర్ చేసుకొని, కొన్ని విషయాలు షేర్ చేసుకోలేము మనము. మాకు మనసుంటుంది కదండీ! ఒక అబ్బాయితో లైఫ్ లీడ్ చేయాలి, ఒక అబ్బాయితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనసుంటుంది గదా! అలాంటి మనసుని వాళ్ళు ఆసరాగా తీసుకొని, ఇలాంటి వాళ్ళ దగ్గరైతే ఇలా ట్రాప్ చేయొచ్చు అదే అని చెప్పేసని ఇలా చేయడం జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, నేను గూడా అనుకుంటున్నా. నేను కూడా మీకొక మాట చెప్తున్నాను. ఏంటంటే చాలామంది సొసైటీలో అమ్మాయిల్ని, అబ్బాయిలు మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమెంత అని ఒక వంతుగా అనుకుంటే, మరి తెలిసి ఎలా మోసపోతారని చెప్పేసి మీరందరూ అడిగిన దానికి మా దగ్గర ఆన్సర్ లేదండి నిజంగా. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నిటికి కుటుంబానికి, సొసైటీకి ఇవన్నీ దూరంగా ఉండడం వల్ల అదొక కారణమైతే, మమ్మల్ని మా సున్నితమైన మనసుని మోసం చేయడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ట్రాన్స్‌జెండర్స్‌ని పెళ్లి చేసుకొని లైఫ్‌లో లీడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. సో, ఇదంతా విషయాన్ని పక్కకు పెట్టేస్తే, మనము ముఖ్యంగా ఎప్పుడైతే మహానటి విషయంలోకి వెళ్ళిపోదామో, నేను మహానటితో అయితే ఇంత మార్నింగ్ ఫోన్ మాట్లాడాను. సో, తను కొంచెం హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పేసి అనేది. సో, మీ అందరి కోసం నేను మహానటికి ఏం జరిగిందో నేను చెప్పడం కాకుండా, తనకు ఇప్పుడు మనమైతే తన పక్కన లేం కాబట్టి, తనకు కాల్ చేస్తాను. తనకు కాల్ చేసి తన ఫోన్ ద్వారానే విందాం మనము. అంటే అక్కడ తనకి ఏం జరిగింది, తను ఎందుకు పాయిజన్ తీసుకున్నాక వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అనేది తన మాటల్లోనే మనం విందాం. నువ్వే లేక హలో మహానటి. స్నేహ గారు చెప్పండి. ఎలా ఉన్నావు? హాస్పిటల్లో ఉన్నానండి, విజయవాడ. అవునా? ఒక నిమిషం నేను నీ పర్మిషన్ తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను సోషల్ మీడియాలో నన్ను అడగడం జరిగింది. అంతకుముందు మహానటికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు వెళ్ళి వీడియో షూట్ చేశారు. సో, తన గురించి మాకు తెలియచేశారు. ప్రస్తుతం తనకి ఎలా ఉందో మేము తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచన మేము మీకు మెసేజ్ చేస్తున్నామని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. సో, నేను అంటే ఈ విషయం నేను వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయొచ్చా? చెయ్యండి, కాదంట్లా. అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో తీసుకోవచ్చంటారా? నేను ఎక్కడో విజయవాడలో ఉన్నాను. అంటే ఏంటంటే మహానటి, ఇప్పుడు నువ్వు వీడియోస్ పోస్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసావు. అంటే నువ్వు విన్న సిచ్యువేషన్ నువ్వు హాస్పిటల్‌లోనే ఇలా అడగడం అయితే కరెక్ట్ కాదు. కాకపోతే నీకేమైందని చెప్పి చాలామంది కూడా ఒక ఆందోళనలో ఉన్నారు. ఏంటంటే ఆమె ప్రతిరోజు నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఏదో సంతోషంతో, బాధతో చాలామందికి హెల్పింగ్ చేస్తూ, ఎక్కడైనా మోసం జరిగిన వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ అన్ని చేసే వీడియోస్ చేసే తను ఇలా చేసుకోవడం మేము తట్టుకోలేకపోతున్నాము. అదేవిధంగా ఇలా ఎందుకు చేసింది అసలు? ఇలా అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, అందుకోసమని నీ యొక్క కాల్ తీసుకోవడం జరిగింది. సో, చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. 50-50 చాయిస్ అన్నారు. అయ్యయ్యో! నేను తాగిన పాయిజన్ లివర్ కి పట్టేసేసింది. ఓ దేవుడా! ఎందుకలా చేసావు మహానటి? ఏం లేదు, మీకు తెలిసిందే టోనీకి నాకు పెళ్ళైన సంగతి. అవును. సో టోనీ ఏమన్నాడంటే మీడియా ముందల, ఎంతమంది నాకు అమ్మా నాన్న ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను అందరూ వదిలేశారు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకటి, ఏదున్నా గానీ నా పిల్లాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నేను ఒక ట్రాన్స్జెండర్ ని చేసుకున్నానని 10 మంది ముందల గౌరవంగా చెప్తాను అని చెప్పిన టోనీ ఏం చేశాడంటే, అంటే ఫస్ట్ నుంచి చెప్పొచ్చా? పర్లేదు. అసలు మీ మధ్య ఎలా జరిగింది, ఏం జరిగింది చెప్పు, పర్లేదు. అంటే మొన్న శ్రీరామనవమికి కళ్యాణం అయ్యి వచ్చిన కాడి చూసాం వీడియో చూసాం. అది మేము సెకండ్ మ్యారేజ్ సెకండ్ చేసుకొని వచ్చిన కాడి నుంచి కూడా తనలో కొంచెం తేడా కనిపిస్తుంది నాకు. సో ఆ రోజు కూడా నేను తాళి కట్టను అంటే, ఎందుకు కట్టవు అని అంటే సాదాగా అన్నాడు. మళ్ళీ తాళి కట్టాడు. కట్టి ఇంటికి వచ్చిన కాడి నుంచి ఏదో తనలో లోలీగా ఫీల్ అవ్వడం, లేకపోతే నన్ను చిరాకు పడడం, కొట్టడం, తిట్టడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం చేస్తున్నాడు. అంటే 1 year తర్వాత ఇదంతా జరుగుతుంది. అంతకుముందు బాగానే ఉన్నారు మీరు? అంతకుముందు 2 years బాగానే ఉన్నాము. పెళ్ళవక ముందు 1 year, పెళ్ళైన తర్వాత ఇది 3rd year. 3.5 years బాగున్నాము. మొన్న ఒక 3 months నుంచి మాత్రం
గొడవ జరుగుతుంది. ఏం గొడవలు? అంటే మాకు తెలిసిన వాళ్ళు ఒక 2 lakhs నన్ను డబ్బులు అడిగారు. అయితే నేను ఓకే అన్నాను. ఇప్పుడు ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వకుండా ఎవరు ఇవ్వరు కదా. అవును. అయితే నేను చెప్పాను, ఇలా ఇంట్రెస్ట్ అయితేనే ఇప్పిస్తాను, లేకపోతే నేను ఇవ్వను అంటే, అదేంటి నేను సంపాదిస్తే ఇంట్రెస్ట్ ఎవరికి ఇవ్వను, ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వాలి అన్నాడు. అట్లెట్లా ఈ రోజు రేపుల్లో ఊరికి ఎవరు కూడా ఇవ్వరు కదా, 1 రూపాయి కూడా లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు ఇవ్వరు కదా. మనం బంగారం పెట్టి తెచ్చే డబ్బులు అవి, వాళ్ళకి ఊరికి ఇమ్మంటే బంగారం షాప్ లో ఊరికినే కడతానా ఏంది అని అడిగాను. అక్కడి నుంచి తను తాగి రావడం, నన్ను కొట్టడం, లేకపోతే మా అక్కని ఏదో మా అక్క ఎరా నా కొడక మా అమ్మాయిని అలా చేసావంటే చంపుతానే, ఈడెవడనుకున్నావే టోనీ గాడే, నేను మాదిగోండే, మీరేం చేస్తారే, నన్ను ఏమైనా పీకుతారా అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో దానికి కూడా సొంత అక్కనన్నా గాని ఎందుకు స్పందించలేదంటే, సరే మా అక్కే నేనేమన్నా గాని పట్టించుకోదని నేనేమంటలేదు. ఆ తర్వాత ఒక రోజు నైట్ ఒక అమ్మాయి ఫోటో కింద ఇతను ఫోటో పెట్టి డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి, దాని కింద ఈ అబ్బాయి ఫోటో పెట్టాడు. టోనీనే సెట్ చేశాడు. సెట్ చేస్తే వేరే తెలియని అజ్ఞాతవాసి ఎవరో కాల్ చేసి మెసేజ్ పెట్టింది, నాన్న నీకెందుకు నాన్న ఇలాంటి, ముందు మహానటిని శుభ్రంగా చూసుకో, నీకంత సీన్ లేదులేరా అని పెడితే, ఆ మాటకి తను నాకంత సీన్ ఉందో లేదో నీకేం తెలిసే, నువ్వు ఎంతమంది నిన్ను చెప్పి వీడియో పెట్టగానే నాకెక్కడో లేని బాధ అనిపించి, ఎందుకు ఆ పాపను ఎవరినో అట్లా తిడుతున్నావు అంటే, నీ అక్కని నువ్వు బాధపడలేదు, ఈ రోజు ఎవరో అనగానే నువ్వు బాధపడుతున్నావు అంటే ఆ మెసేజ్ నువ్వే దగ్గరుండి పెట్టించావు అన్నాడు. అయ్యో దేవుడా, నేనెందుకు పెట్టిస్తా, నాకెందుకు, నువ్వే మెసేజ్లు పెట్టకపోతే ఎవరు నిన్నేమన్నది కదా అని అన్నాను. అన్నందుకు నన్ను కొట్టాడు. కొట్టి 7 days నాతో మాట్లాడలేదు. అప్పుడు నీ పక్కనే ఉన్నాడు, 7 days నీతో మాట్లాడలేదు. నాతో మాట్లాడలా. మాకు పెళ్లి చేసిన అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య వాళ్ళు మా ఇంట్లో ఉంటారు. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం, అన్నయ్య వాళ్ళ ఇంటికాడ తింటాం, నైట్ టైం వచ్చి మన ఇంటికాడ పడుకోవడం చేస్తున్నాడు. అట్లానే జరుగుతుంది. మా అన్నయ్యని అడుగుతుంటే మా అన్నయ్య అన్నాడు, నువ్వు ఆ పిల్ల పెట్టిన మెసేజ్ కి నువ్వు తిట్టావంట తేజ, దానికి వాడు బాధపడుతున్నాడు అని చెప్పి అంటే, అన్న తను ఏం మెసేజ్ పెట్టకపోతే నేనేం బాధపడేదాన్ని కాదు కదన్నా, ఎందుకన్నా ఇలా అంటే ఆయన కూడా ఏం మాట్లాడాడంటే, మీ అక్కని తిడితే నువ్వు స్పందించలేదు, ఆ పిల్ల ఎవరో బయట ఆమె పెట్టంగానే నువ్వు స్పందించావు అంటే, నేనన్నా మా అక్క కాబట్టి నా విషయంలో ఏదన్నా లైట్ తీసుకుంటుందన్నా, బయట వాళ్ళు తీసుకోరు కదా, ఆ అమ్మ మీతోనే మాట్లాడింది కదా, నేను పోలీస్ కేసు పెడుతున్నా అని చెప్పింది కదా మీ ముందలే అని చెప్పాను. అంటే ఇప్పుడు కాదు మహానటి, ఇప్పుడు టోనీ ఇప్పుడు నీ పక్కన లేడా అసలు? లేడు. అంటే ఎన్ని రోజులే నీకు దూరంగా వెళ్ళిపోతాను? రేపు వస్తే 1 month అవుతుందా? సో అంటే ఇప్పుడు తను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు నేను వెళ్తున్నానేమని చెప్పాడా? జరిగింది కూడా చెప్తా. ఈ గొడవలు అవుతున్న టైంలో రేపు అంటే ఈ రోజు నైట్ ఇంటికి వచ్చి నాతో మాట్లాడాడు 1 week తర్వాత. ఎవరు? టోనీ వచ్చి నీతో మాట్లాడాడు? టోనీ. దేనికి? ఆ పిల్ల విషయంలో మాట్లాడాను కదా. అదే నా తప్పు అంట. ఓకే, నువ్వంటే అమ్మాయి గురించి నువ్వు మాత్రం తప్పు, లేకపోతే నువ్వు మంచిదానివే తన విషయంలో? మంచిదాన్ని. ఆ మాటకి గొడవ అయింది. గొడవ అయిన తర్వాత ఒకరోజు నైట్ వచ్చి ఏంటి అన్నాడు. ఏం లేదో ఏంటో చెప్పన్నా, నాకు మంత్ తెప్పించు అంటే మంత్ తెప్పించాను. మంత్ తాగాడు. తాగిన తర్వాత వాటేసుకొని పడుకొని రేపు నేను వెళ్ళిపోతున్నా 1:30కి అన్నాడు. వెళ్ళిపోయేవాడు నా జీవితంలోకి ఎందుకు వచ్చావనంటే సమాధానం ఏం చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ తను అన్న టైంకి 1:30కి వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు. రేపు మార్నింగ్ అంటే రేపు ఆఫ్టర్నూన్ అంటే తెల్లవారు. 4th మార్నింగ్ చెప్పాడు, 4th నైట్ చెప్పాడు, 5th మార్నింగ్ ఈయన చెప్పినట్టు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి, ఏమండి ఆయన పేరు చెప్పుల మహేష్. వాళ్ళ అన్న పేరు చెప్పుల మహేష్, తర్వాత సామేల్ గారు అని చెప్పి వాళ్ళకి పెద్దమ్మ కొడుకు. వీళ్ళిద్దరు వచ్చి, ఏమండి నాకు మా తమ్ముడు నాకు పెళ్లి కుదిరింది 13వ తారీఖు పెళ్లి,
మా పనులు చేసుకోవాలంటే మాకు ఎవరూ లేరు, ఉమ్, ఈ పెళ్లి అనేది కనుక లేకపోతే మా తమ్ముడితో మాకు అవసరం లేదు ఆ, అని అన్నారు. ఆ, ఈలోపు మా వారెళ్ళి ఉమ్, లాట్ లో ఉంటారు కదా హిమా హుసేన్ అన్నయ్య, ఓకే, ఆ, ఆయన్ని తీసుకొని వచ్చారు. మరి అక్కడ ఏం మాట్లాడుకున్నారో సంథింగ్ మనకు తెలియదు. ఓకే, మాట్లాడుకున్నారు. ఆ, మాట్లాడుకున్న తర్వాత ఆ అన్నయ్య వచ్చి ఏంటి తేజ అని అంటే, అన్న నాకేం తెలియదు అన్న, ఆ అబ్బాయి లేకపోతే ఒక్క రోజు కూడా ఉండదని అంటే ఆయన కూడా అదే అన్నాడు. ఓకే, టోనీ వారం రోజులు అంటే నువ్వు లేకపోతే ఒక్క నిమిషం కూడా ఆ అమ్మాయి ఉండదు, ఉమ్, అలా డీప్ గా నిన్ను ప్రేమించింది ఓకే, అని అంటే, అన్నా మరి పెళ్లి కదా బావా ఆ, వెళ్ళకపోతే ఎట్లా అంటే, ఆ వాళ్ళు ఏమన్నారు, మీరు రావసరం లేదండి, ఆ, మీరు పెళ్లి 13వ తారీఖు పెళ్లి కాబట్టి ఆ, 11వ తారీఖు మీకు ఏర్పాట్లు చేస్తాం. ఆ, చెప్పు మహానటి ఇప్పుడు. అయితే వీళ్ళు ముందు ప్లాన్ ఏం వేసుకున్నారో నాకు తెలియదు. ఆ, ఈ గొడవలు అవుతున్న టైంలోనే టోనీ ఇన్స్టాగ్రామ్ లో ఆ, మా పెళ్లి ఫోటోలు మా వీడియోలు అన్ని డిలీట్ చేసేసాడు. ఓకే, ఓకే. అంటే ఇన్స్టాగ్రామ్లో దిగిన ఫొటోస్, మీరు మాట్లాడుకున్న వీడియోస్ అని డిలీట్ చేసేసాడు. అన్ని అయితే ఫస్ట్లో నువ్వు ఒక వీడియో తనతో అడిగావు కదా, అంటే ఏంటంటే నీకు ఇష్టమైన పెళ్లి చేసుకోవడము, మళ్ళీ వాళ్ళు అంటున్నారు ఏదైనా వెళ్ళిపోవు కదా అని చెప్పేసి అప్పుడు మీరు మాట్లాడుకున్న వీడియో ఒకటి ఉంది కదా, అది కూడా డిలీట్ చేశాడా? అన్ని అయ్యయ్యో. నా ఐడిలో తన ఐడిలో అన్ని డిలీట్ చేసేసాడు. ఓకే, ఓకే, ఓకే. అయితే నేను అనుకున్నాను ముందు ఈ ప్లాన్ ఉందని నాకు తెలియదు కదా, తను వెళ్ళిపోతున్న విషయం నీకు తెలియదు అసలు, కాకపోతే నువ్వు పెళ్లికి వెళ్ళి వస్తాడు కావచ్చు అని చెప్పి నువ్వు అనుకున్నావు. నేను అనుకున్నాను. ఓకే. అయితే వెళ్ళాడు. వెళ్ళిన రోజు నైట్ కాల్ చేసి నాకు నిద్ర పట్టట్లేదు కొత్త ప్లేస్ గా అన్నాడు. సరేలే అన్నాను, ఫోన్ పెట్టేసి ఆ రోజు మాట్లాడాడు. ఓకే. అక్కడి నుంచి 5th డేస్ నాతో ఫోన్ మాట్లాడలేదు. ఓకే. నేను ఎవరో ఒకరికి కాల్ చేస్తుంటే అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అంటున్నారు. తీరా 5th డే మార్నింగ్ ఒక అమ్మాయి కాల్ చేసి, ఏమండి మహా అనే ఐడి నుంచి మీ హస్బెండ్ అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాకు 2 పిల్లలు, మీరు నాతో ఉంటారా అని అడుగుతున్నాడు. అదేంటంటే మహానటికి నాకు గొడవ అయింది అని చెప్పారు అని అన్నాడు. అంటే నీ ఐడి తన మొబైల్ ఓపెన్ అవుతుందా? నా ఫోన్ లో తన ఐడి ఓపెన్ అయితే ఇద్దరు అటాచ్ పెట్టుకున్నారు. ఓకే, ఓకే. అయింది. నేను ఎమ్మటనే తన ఫోన్ చేసి ఏంటి ఇలా చేసావంట అని అడిగితే, నాకు తెలియదు అమ్మతోడు బొమ్మతోడు అని చెప్పి తను అన్నాడు. నేను అన్నాను డైరెక్ట్ గా నా కళ్ళతో నేనే తను చాటింగ్ చేయడం నేను చూసాను. ఓకే. చూస్తే ఏంటి నువ్వు ఆ అమ్మాయితోనే ఉండు, ఆ అమ్మాయితోనే మాట్లాడుకో, నీకు అమ్మాయిల మీద పిచ్చున్నప్పుడు నేనెందుకు ఇంకా నీ లైఫ్ లో అని నేను అడిగా. అడిగిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి, ఏమంటే మీరు పెళ్లికని ఒక జంట నెడగొట్టి మీరు పెళ్లికి తీసుకొని వెళ్ళారు, మీరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ పెళ్లి జరిగిద్దని మీకు నమ్మకం ఉందా? పెళ్లి అయ్యి ఉండొచ్చేమో గాని ఒక జంటను విడదీసిన ఉసురు అనేది ఏదో కర్మ రూపేణ మీకు తగిలిద్దండి. మీకు పిల్లలు ఉన్నారు, మాలాంటి వాళ్ళు మీ కడుపును పుట్టితే తెలిసిద్ది. మీ తమ్ముడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, మాలాంటి జన్మలు రావనా, మాలాంటి వాళ్ళు పుట్టరనా? ఒకప్పుడు ఏమన్నాడు, నాకు ఎవరూ లేరన్నాడు, మీరు వచ్చి పెళ్లికి తీసుకెళ్లారు, ఏంటండి అసలు ఏం చేస్తున్నారు, కొద్దివాడిని నేడిపోకూడదండి, మా ఉసురు తగలకూడదండి అన్నా. నువ్వు అన్నావు వాళ్ళ ఫ్యామిలీతో అన్నావు. దానికి టోనీ ఏమన్నాడు? సామేల్ అనే ఆయనతో అన్న, వాళ్ళ పెద్దమ్మ కొడుకుతో. ఆ మాటకి ఫోన్ తీసుకొని టోనీ 10కి 20కి కింద పడుకొని బతకలేక ఏం చేస్తారా మీరు, నేను మాదిగోడినిరా, నాతో పెట్టుకుంటే ఎలా ఉండిద్దో తెలుసా, కొజ్జాలందరినీ ఉచ్చబోపిస్తారా నా కొడక, మీ కొజ్జాల బతుకులు నాకు తెలియదు అనుకుంటున్నావేరా అంటే, ఆ మాటకి నేను అన్నాను, నువ్వు కూడా 3 కొజ్జాలని మార్చి వచ్చావు, నీ బ్రతుకు కూడా నాకు తెలుసు, నువ్వు ఫస్ట్ 3 కొజ్జాలని మార్చిన తర్వాతే కదా నా దగ్గరకు వచ్చింది. అంటే అంతకుముందు టోనీకి 3 ట్రాన్స్ లో ఎఫ్ఐఆర్ ఉందా? అంతకుముందు నీకు తెలియదా మహానటి ఫస్ట్? మరి పెళ్ళయిన తర్వాత 1 year కి తెలుసు. అయ్యయ్యో. ఒకసారే మోసపోయిన ఒక అబ్బాయి విషయంలో అంత స్ట్రగుల్ తిన్నావు, చావు బతుకుల దాకా వచ్చి కాలు దెబ్బ తాకించుకొని ఈ లైఫ్ను ముందుకెళ్తున్నావు మహానటి. మళ్ళీ టోనీ విషయం అలా జరిగింది, నువ్వు ఎంత స్ట్రగుల్ పడి ఉంటావో మాకు అర్థమైపోయింది. ఇప్పుడు టోనీ ఏమంటున్నాడు? అయిన తర్వాత గొడవ అయింది. గొడవ అయిన కాడి నుంచి నా ఇన్స్టా ఐడి, ఫోన్ నెంబర్ అన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. అయితే మా అన్నయ్యతో చెప్పడం, మా అన్నయ్య మా అమ్మని తిట్టింది, మా అన్నయ్యని తిట్టింది, మా వదిన్ని తిట్టింది అంటే నేను అన్నాను, అన్న తిట్టానంటున్నారు, తను మా అక్కను కూడా చాలా సార్లు తిట్టాడు. చచ్చిపోయిన మా అమ్మని, ఒరే నా కొడక మాదిగోళ్ళు లేకపోతే మీ శవాలు ఎవర్రా తగలబెట్టేదని అడిగాడు. మరి ఆ రోజు జరిగిన వాటిని పట్టించుకోవట్లేదంటే ఆయన ఏమంటాడంటే, జరిగిపోయిన గతం తీసేయమ్మా, ఇప్పుడు ఏమన్నాడో చెప్పు అంటే,
అన్న ఇప్పుడు ఈ మాటలు మాట్లాడానా అంటే ఆయన ఫోన్ చేసంగానే బావా నేను అలాంటి మాటలు మాట్లాడతానా నీకు తెలియదా బావా అంటే ఈయనంటాం టోనీ నువ్వు అంటావా అనవో నాకు తెలియదు టోనీ అని ఈయన ఆయనకి సపోర్టింగ్ గా మాట్లాడడం. అంటే కలిపే విషయంలో ఆయన అంటే ఇప్పుడు ఒకటి మహానటి, ఇప్పుడు మనము ఫోన్ మాట్లాడే వ్యక్తితో ఇప్పుడు మనము కొన్ని అన్ని మనం సీరియస్ గా మాట్లాడకుండా మిమ్మల్ని ఇద్దరిని ఆలోచనతో కూడా తను అలా మాట్లాడి ఉండొచ్చు మీ అన్నయ్య గారు, నాకు అలా అనిపిస్తుంది నాకు. చెప్పాడు అంటే ఇంకో నేను కొన్ని తనతో చెప్పిన విషయాలు కూడా టోనీతో చెప్పారు. అంటే అది కలిపే ఉద్దేశమే అనుకుంటున్నా నేను. అదే 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 ఎందుకంటే మీ ఇద్దరి విషయంలో తన చాలా జోగియల్ గా అండ్ చాలా సపోర్టివ్ గా ఉండే ఆ పర్సన్ మేము చూసాం. నేను తన కాళ్ళు కూడా పట్టుకున్నా టోనీ లేకపోతే బతకలేనన్నా. అదే 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 టోనీ కావాలి. ఇప్పుడు కాదు మహా, సరే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ యొక్క ఇష్యూస్ వల్ల మీ గొడవలు అయిపోయి మీ ఇద్దరు విడిపోయారు, తను నీతో ఉండనని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు నువ్వు తనకు డబ్బులు పెట్టావా? తెలియకుండా ఎలా ఉంటుందండి, మీరు అలా అడుగుతున్నారు క్వశ్చన్. డబ్బులు పెట్టారు కదా, డబ్బులు పెట్టింది అయితే మనతో ఉండరు. ఏ అబ్బాయి కూడా ఆ విషయం తెలుసు. ఎవరో ఒకరు ఆశించారు కానీ చాలా వరకు అయితే మన దగ్గర ఆశిస్తారు. మనం ఖర్చు పెట్టింది వాడు మన దగ్గర ఉండడం విషయం తెలుసు. సో ఇంత ఇప్పుడు తను నీతో ఉంటా అంటున్నాడా ఉండనంటున్నాడా? అదే మొత్తం మీకు చెప్తున్నా. 4 years కూడా తను నా దగ్గర ఉన్న ఈ ఇన్నాళ్ళు కూడా తను ఏ పనికి పంపించకుండా నేనే లైన్ కి వెళ్ళి తీసుకొచ్చి తనకి పెట్టి బతికిచ్చాను నేను. నీ డబ్బంతా తనకే పెట్టావు. చెడే కానివ్వండి మొత్తం నేనే చూసా తనకి. ఏంటి అంటే తను ఏమంటున్నాడంటే మా అమ్మని తిట్టావు మా అన్నని తిట్టావు అంటే నేను కాళ్ళు పట్టుకుంటానని చెప్పాను. వస్తాను టైం పడుతుందని మా అన్నతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఏదో మా సొంత అక్క అంది తనకు ఫోన్ చేసి వేరే అమ్మాయితో కొద్ది అమ్మాయితో మాట్లాడుతుండే ఈ అబ్బాయి. టోనీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడంట. ఆ అమ్మాయిది బళ్ళారి. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి మమ్మీ ఇలాగా డాడీ నాతో ఇలా మాట్లాడుతున్నాడు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని అంటే అదేంటమ్మా 2 తెలుగు రాష్ట్రాల్లో నేనంటే ఏంటో తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఎవరు కొద్దివాళ్ళు ఊరుకోరమ్మా. మహా ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు టోనీ ఇలా నిన్ను మోసం చేసిన విషయం నీకు తెలుసు. సో ఇప్పుడు అలా జరిగింది. నువ్వు ఇప్పుడు టోనీ కోసం చనిపోదామని చెప్పేసి పాయిజన్ తీసుకొని ఒక వీడియో పోస్ట్ చేసావు. అది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? మొత్తం మీకు క్లియర్ గా విన్న తర్వాత నాకు అర్థమైంది. నాకు అర్థమైంది మహా, నాకు అర్థమైంది. ఈ మ్యాటర్ జరిగిన తర్వాత నేను మా ఇద్దరు పిల్లలకి ముద్దు పెట్టి మా అక్క దగ్గర నుంచి వచ్చేస్తే మా అక్క మా అన్నయ్య ఫోన్ చేసి ఆ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నారు, నువ్వేనంట ఆ రోజు పంపించింది ఆ పిల్లని, మరి టోనీ ఆ పిల్లకి ఇష్టం లేకుండా పంపించావంట టోనీని అని అంటే మా అన్న ఇన్ని రోజులు నేను బతిమలాడి కాళ్ళు పట్టుకుంటే మా అన్న తీసుకురాని టోనీని ఆ ఒక్క మాట చెప్పంగానే మా అక్క వెళ్ళి టోనీని తీసుకొచ్చాడు. మొన్న మంగళవారం టోనీ వచ్చాడా మళ్ళీ? వచ్చాడు. వచ్చి నేను దగ్గరికి వెళ్ళి బావా అంటే బావా ఎవరు బావా ఎవరికి బావా అన్నాడు. అదేంటి బావా అంటే నువ్వు నాకు అవసరం లేదు, నువ్వెవరో ఇక్కడి నుంచి కనుక వెళ్ళకపోతే నీ తలకాయ కోస్తాను, నూజివేడెళ్ళి నీ అక్క తలకాయ కోస్తాను, నేను అసలే మాదిగి నా కొడుకుని, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలుసా, ఏ కొజ్జవాడు వచ్చి నా ఇంటికి కూడా పీకలేడు, కొజ్జవాడు నేను పోసే ఉచ్చలో కొట్టుకుపోతారు, ఉచ్చ ఓపితే ఏ నా కొజ్జా నా కొడుకునైనా అన్నాడు. అన్న తర్వాత మరి నా పరిస్థితి ఏంటి బావా అంటే చచ్చిపో అన్నాడు. చచ్చిపో అనగానే నేను వెళ్ళి పాయిజన్ కలుపుకొని తన కళ్ళ ముందలే తాగేస్తాను. అయ్యో బాబు ఎందుకు ఇలా చేసావు? అంటే మీరు ఎందుకు తాగారు అని అనొచ్చేమో. మోసపోయి ఉన్నాను. ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బకి మందు నేను అవుతానని చెప్పి ఈ రోజు ఆ ముందే తిరిగి నా వెనకాల కాటేస్తుంటే అదేంటని అడిగితే తన విలువ నాకు తెలియాలంట. మరి తన విలువ నాకేం తెలియాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మహా నువ్వు తను చనిపోవడానికి పాయిజన్ తీసుకున్నావు. రేపు ఇప్పుడు నువ్వు బతికి 50-50 అంటున్నారు కాబట్టి ఏదో బైలాక్ ఛాన్స్ వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు నీ కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు నువ్వు తన కోసమే నీ లైఫ్ కాదు కదా మహా. ఇప్పుడు నువ్వు పాయిజన్ తీసుకుని ఒక వీడియో చేసి పెట్టావు. అది మేము చూసి తట్టుకోలేక ఈరోజు నీ సోషల్ మీడియాలో నువ్వు అందరికీ తెలుసు కాబట్టి తట్టుకోలేక మేము అందరం కలిసి ఇప్పుడు నీకు కాల్ చేసాము ఏమైందని అడిగాము. ఎందుకంటే ఎంతమంది కొద్దిగా వాళ్ళ జీవితాలు. ఇంకొక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎవరో చచ్చిపోతున్నప్పుడు వెళ్ళి 2 కన్నీటి బొట్లు కార్చే మన ట్రాన్స్జెండర్స్ నేను ఇప్పుడు బతికుండగానే నేను అంత డేర్ గా చేశాను. ఒక ట్రాన్స్జెండర్ కూడా నన్ను వచ్చి పలకరించి స్పందించిన వాళ్ళు లేరు. ఎవరి కాళ్ళు ఎలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకొని ఎలా అంటే వాళ్ళకి తప్పని నేను అంటలేదు. వాళ్ళు నాకు వాళ్ళ తర్వాతే నాకు ఎవరైనా
ట్రాన్స్జెండర్ సవతి నాకు ఎవరు. నేనేమంటున్నా అంటే నేను ఇంత బాధగా ఉన్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అయినా స్పందించి, చావు బతుకుల మధ్యలో ఉన్నాను కదా, ఒక ట్రాన్స్జెండర్ అయినా స్పందించి టోనీ ఇది నువ్వు చేయడం రాంగ్, ఏదన్నా ఉంటే కమ్యూనిటీలో పెట్టి మాట్లాడకపోయావా అని అడిగితే ఎంత బాగుండేది. అదే ఇప్పుడు మేమందరం నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను కదా, ఇప్పుడు ఈ వీడియో తప్పకుండా మేము తీసి టెలికాస్ట్ చేసిన తర్వాత ఇదే వీడియో తనకు పంపించు. ఇప్పుడు మేమందరం కూడా ఇదే వీడియో సమక్షంలో మేము అడుగుతున్నాం మహా, టోనీ ఇది కరెక్టేనా మేమే అడుగుతున్నాం. అంటే తనతో ఉన్నావు, తను డబ్బు తీసుకున్నావు, తనతో లైఫ్ ఇచ్చేసి తనతో హ్యాపీగా ఉన్నావు నువ్వు, ఇప్పుడు తను వద్దని చెప్పి వదిలేసే కారణం అయితే ఇక్కడ డబ్బు విషయం అయితే నేను ఎక్కడ ఎత్తలేదు. ఎందుకంటే డబ్బు పెట్టాను అని ఏనాడు నేను అనను. ఎందుకంటే ఏదొచ్చినా మంచి ఇచ్చినా చెడు వచ్చినా నా హస్బెండ్ కాబట్టి చూశాను, చూడలేదు అని అనట్లేదు. కానీ డబ్బు మ్యాటర్ మా ఇద్దరిలో ఎప్పుడూ రాలేదు. తను వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, అదొక్కటే నాకు నచ్చల. నువ్వు అమ్మాయిలతో మాట్లాడాలి, అమ్మాయిలు కావాలనుకున్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ లోకి రావడం సరే. ఇప్పుడు నేను చచ్చిపో అన్నాడు కదా మహా, నువ్వు ఈ డిసిషన్ తీసుకున్నావు సరే. ఇప్పుడు ఒకవేళ చనిపోయిన తర్వాత నీకు తిరిగి తన నీ పక్కకు వస్తాడా? బావా ఏంటి బావా అంటే నువ్వు చచ్చిపోయినా పర్లేదు కానీ నువ్వు నాకు వద్దని చెప్పి, మరి అలాంటి వ్యక్తి నీకు అవసరం మళ్ళీ మరి నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. ఇక్కడ నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నా మేడం స్నేహ గారు. ఏమని తనతో ఎంతో లైఫ్ ఊహించుకున్నా. నాకు తను వచ్చిన తర్వాత పేరు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఒక పల్లెటూరులో ఉండే టోనీ అనే అతను, ఎవరికి తెలియని ఒక టోనీ అనే అతన్ని ఒక సెలబ్రిటీగా చేసి నుంచో పెట్టింది నేనేనా కాదా? అవునా. నేను ఒకటి అడుగుతున్నా సార్, ఇప్పుడు సెలబ్రిటీయా ఇప్పుడు మనం అందరికీ తెలుసా అనే విషయం కాదు, నీ ప్రాణం ముఖ్యం మాకు. నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, నీ కోసం మేమందరం సపోర్ట్ చేయడానికి నీ వెనక మేమందరం తోడుగా మేమైతే భరోసా మేమైతే ఉన్నాము. ఎంత కాదు నువ్వు తప్పు చేసావని అనట్లేదు, నేను ఒక మాట చెప్తున్నాను మహా, దయచేసి టోనీ కోసం ఇలాంటి ఆలోచనలు నువ్వు మానుకొని, నీకంటూ ఒక జీవితం ఉన్నది, మీ అక్క వాళ్ళు ఉన్నారు, మీ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఉంది. నేను మీ ఇంటికి వచ్చి చూశాను కదా, నేను మీ అక్క వాళ్ళు ఉన్నారు, మీ అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించు. నువ్వు మంచిగా బతికినప్పుడు నీ కాళ్ళక్కడికి తను మళ్ళీ వస్తాడు కావచ్చు. చనిపోయిన వ్యక్తి కోసం నువ్వు ఇంతలా ఆరాటపడిపోయి మర్చిపోలేకపోతున్నానంటే నువ్వు ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నావు, తన మీద మెంటల్గా చాలా అదైపోయావు. నువ్వు ఇప్పుడు మేము డిస్టర్బ్ చేసే అంత విధంగా మేము లేము, ఎందుకంటే నువ్వు ఆయన మీద అంత డిపెండ్ అయిపోయి ఉన్నావు కాబట్టి నీకు కావాల్సింది ఇప్పుడు చాలా రిలీఫ్ అయినా, అంటే కొంచెం స్పేస్ కావాలి నీకు. నువ్వు కొంచెం ఫ్యామిలీతో ఉండడం కానీ కొంచెం అలాంటివి ఉంటే నీకు కొంచెం అదే అవుతుంది. అట్లాంటి టైంలో ఇప్పుడు నువ్వు పాయిజన్ తీసుకొని ఇలా చాలా సీరియస్ ఇష్యూ దాకా ఉన్నావంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసావు కాబట్టి ఇది మా అందరి బాధ్యత, నిన్ను తెలుసుకోవడము, నీ గురించి అందరికి తెలియచేయడము. నేనైతే ఒకటే చెప్తున్నా మహా, నీకు జరిగింది అన్యాయం జరిగింది. నువ్వు లీగల్గా వెళ్ళాలి అనుకుంటున్నావా తన విషయంలో? ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలనుకుంటే మేము వచ్చి నీకు సపోర్ట్ చేసి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు నీకు జరిగిన అన్యాయం వేరే ఇంకో ట్రాన్స్కి జరగకూడదని చెప్పేసి ఆలోచన నేనైతే అంటున్నాను. నువ్వేమంటావు? నేను నిజమే చెప్తున్నా, ఎందుకంటే ఎంతో మంది ఊరేసుకొని చచ్చిపోయారు. అవును, ఇప్పుడు మరి అదే టోనీ మీద నువ్వు కేసు పెట్టగలుగుతావా నువ్వు రికవర్ అయ్యాక? మీ కమిటీ వాళ్ళు ఏం చెప్తే దానికి మహానటి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మేం చెప్తే కాదు, నువ్వు ఇప్పుడు కేసు పెడితే తను నీ దగ్గరికి వస్తావు రాడు నమ్మకం తక్కువ. నువ్వు తనతో బ్రతిమల దగ్గర రానిచ్చుకుంటావా? తను లేకపోతే నువ్వు కేసు పెడితే ఇష్యూ మాత్రం పెద్దగా అయిపోతుంది, ఎందుకంటే తన నీ దగ్గర రాడు. ఎందుకంటే మేమైతే లీగల్గా వెళ్తే అది వేరే విధంగా ఉంటుంది. కేసు పెట్టకుండా తనతో మాట్లాడి రప్పించుకొని ఏదైనా ఫస్ట్ అయితే నేను బ్రతిమలాడడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఎందుకంటే ఇన్నాళ్ళు కలిసి ఉండి ఒకేసారి నేను ఒక మాట చెప్తున్నాను, మీ అన్నయ్య గారు ఉన్నారన్నావు కదా, అది ఏదో షోరూంలో పనిచేసే అన్నయ్య గారు ఉంది, ఆ అన్నయ్య గారిని మీ టోనీ గారిని అదేవిధంగా మీరు మీ కొంతమంది ఫ్యామిలీ మీరు కూర్చొని ఫస్ట్ మాట్లాడుకోండి. తను ఒకవేళ ఇంత దాకా వచ్చిన తర్వాత నేను ఉండను అని చెప్పేసి కనుక అంటే మీ అన్నయ్య వాళ్ళ ముందు ఒక్కసారి నువ్వు చెప్పి తన మీద లీగల్గా ఫస్ట్ అయితే స్టేషన్కి వెళ్ళి నువ్వు కేసు పెట్టిన తర్వాత మనం పిటిషన్ రాసి కేసు పెట్టిన తర్వాత ఆ తర్వాత మనం లీగల్గా మనం వెళ్ళడానికి మేమైతే రెడీగా ఉన్నాం, నీకు సపోర్ట్ చేయడానికి. అది కూడా మేము వస్తాము, నీకు సపోర్ట్ చేస్తాము. కానీ నువ్వు మాకు ఒక మాట ఇవ్వాలి, ఏంటంటే ఇలాంటి సూసైడ్ చేసుకునే పనులు అయితే వద్దని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలామంది ట్రాన్స్ మహిళలకి నువ్వు అంటే నీ యొక్క ఒపీనియనే కావచ్చు, నీ యొక్క ఫీలింగే కావచ్చు, నీ బాధే కావచ్చు, నీ సంతోషమే కావచ్చు, ఏదైనా వ్యక్తపరుస్తూ వీడియోలు చూపించావు. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నేను నచ్చకపోవచ్చు చాలామందికి కూడా. కానీ నీకు పెట్టే కామెంట్స్ కానీ నువ్వు ఇంత సీరియస్ ఇష్యూ వల్ల నువ్వు వీడియో తీస్తే కూడా నీకు కొంతమంది బ్యాడ్గా కామెంట్ పెట్టినప్పుడు మాకు అనిపించింది తన కొద్దిగా అలా ఉంటూ తను అలా చూస్తున్నారు ఏంటి అని చెప్పి మాకు బాధ అనిపించింది. నువ్వు చాలా వరకు అందరికి హెల్ప్ చేసావు మహానటి. సో దయచేసి ఇలాంటివి కాకుండా
నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నీకు. సో అలా మీ అన్నయ్య గారితో అదేవిధంగా టోనీ గారితో కొంతమంది కూర్చొని మీరు మాట్లాడిన తర్వాత దాన్ని వింటేనేమో కలిసి ఉండండి. లేదు అంటేనేమో నువ్వు అనుకున్న దానికి మేము అదే పోలీస్ కేసు పెట్టడము. ఏమంటున్నాడంటే స్నేహ గారు, ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, తన విలువ నాకు తెలియట్లేదు అంటున్నాడు. తన విలువ ఏంటి నాకు అర్థం కావట్లా. మార్నింగ్ లేచి భిక్షాటనకి వెళ్ళి వచ్చి ఇంటి పని చేసి వంట పని చేసి నా పనులు నేను చేసుకొచ్చి తనని చూసుకుంటున్నాను. తన్నే పనికి పంపించకుండా ఒక పంజరంలో పెట్టిన ఒక బంగారు అలా చూస్తున్నాను. ఇంకా తన విలువ తెలియలేదు అని అంటే, ఒక ట్రాన్స్జెండర్ తో మాట్లాడొద్దు అంటే మాట్లాడుకుంటూ ఉంటున్నా, ఒక అమ్మతో మాట్లాడొద్దు అంటే మాట్లాడుకుంటూ ఉంటున్నా, అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళట్లేదు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళట్లేదు. నేను అన్ని నీ మాటలే విన్నా. అదేంటంటే వాళ్ళ అమ్మగారు అంటారంట మా అన్నతో, మా అబ్బాయికి పెళ్ళి అవసరం లేదంటారా, ట్రాన్స్జెండర్ ని చేసుకుంటే ఎట్లా అంటే, ఆ రోజు మీడియా ముందు ఏమన్నాడండి, అమ్మ గాని అన్న గాని ఎవరు వచ్చినా కూడా ఎవరు లేరు, ఎవరు వచ్చినా సమాధానం చెప్పుకుంటానని చెప్పే అన్నాడు. ఆ వీడియో నీ దగ్గర కామన్ వీడియో ఉందా నీ దగ్గర మొబైల్ ఏమన్నా? అది యూట్యూబ్ లో ఉంది. మీకు యూట్యూబ్ ఉందా? మీకు? నాకు కాదు, రోజీ అత్తయ్య యూట్యూబ్ లో ఉంది. ఓకే 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 సరే. అయితే నేనైతే నీకు చెప్తున్నాను మహా, నువ్వు పడే బాధ మాకు అర్థమైంది. సో దయచేసి ఇలాంటి చావు వంచుల్లోకి వెళ్ళే ఆలోచన మాత్రం ఇంకొకసారి తీసుకోవద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నీకు అండగా మేమందరం అయితే ఉంటాము. నువ్వు ఇప్పుడు మేము చెప్పాం కదా, ఫస్ట్ సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోండి. అలా కాకపోతే నువ్వు స్టేషన్కి వెళ్ళి పిటిషన్ పెట్టి ఆ తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా చెప్తున్నాము. నువ్వేమంటావు? ఓకే మేడం, నేను చెప్తున్నాను. సో దయచేసి ఇలాంటివి చెయ్యకు. సోషల్ మీడియాలో నీ గురించి చాలా మంది కూడా నన్ను అడగడం జరిగింది, తనకి ఎలా ఉంది, తనకి ఏం జరిగింది అని చెప్పేసి అనేసి. మేమైతే నీకు అండగా మేమందరం ఉంటాం. నాకు తీసుకోలేని విషయం ఏంటంటే, తన కళ్ళ ముందర పాయిజన్ తాగుతుంటే ఇన్నేళ్లు నేను చూశాను కదా, అయ్యో పాపం ఎవరికన్నా బిడ్డో నాతో కాపురం చేసింది, నాతో ఉంది అని జాలి దయా దాక్షిణ్యం లేకుండా నన్ను నడి రోడ్డు మీద వదిలేస్తాను వెళ్ళిపోతే, ఆ రోజే చచ్చిపోయాను మేడం. ఇప్పుడు బతుకున్న ఒక శవాన్ని నేను. ఏడవకు మహా, వద్దు, బాధపడకు. బ్రతుకున్న ఒక శవాన్ని నేను. మహా ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు చనిపోదామని తన ముందే పాయిజన్ తాగుతూ నిన్ను కాపాడలేదు అంటే తనకు నీ మీద ఎంత ప్రేమ ఉంది నీకు ఎక్కడే అర్థం కావాలి. ఎందుకంటే మేము వదిలిపెట్టు అనే హక్కు మాకు లేదు, తనను వదిలే అని చెప్పే హక్కు మాకు లేదు. ఏదైనా నీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో దయచేసి నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు చాలా కండిషన్. ఎప్పుడైతే పాయిజన్ తాగిందో నేను అందరికి ధైర్యం చెప్పాను. నేను మహానటి ఎప్పుడైతే పాయిజన్ తాగిందో ఆ రోజే మహానటి చచ్చిపోయింది అనుకున్నా నా దృష్టిలో. మేమైతే నువ్వు సేఫ్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాం మహా. సో దయచేసి మా అందరి తరపున ఒక రిక్వెస్ట్, నీకు 50-50 ఛాన్సెస్ అన్నారు భగవంతుడు. ఏం కాదు నువ్వు ధైర్యంగా మాతో ఇప్పుడు నీ యొక్క బాధని మాకు ఫోన్లో వ్యక్తపరిచావు. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో చాలామందికి తెలియచేయాలనే ఆలోచనతో అయితే ఈ వీడియో తీయడం జరిగింది మహా. సో దీన్ని మేము యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసి మీ అందరికీ చాలా వరకే తెలియచేస్తాం మేము నీకేం జరిగింది ఏంటనేది. మీ ఇద్దరి మధ్య జరిగిన విషయం పట్ల మేము ఒకటే అంటున్నాము, మీరిద్దరు కలవాలి, హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. నేను అందుకోసమే ఒకటే చెప్తున్నా మహా, తను అలాంటి వ్యక్తి అయినా సరే నీకు కరెక్టా కాదని అది నీకే చాయిస్ వదిలేస్తున్నాము. ఎందుకంటే నువ్వు తనతో ఉంటే హ్యాపీగా ఉంటావు, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దయచేసి ఒక్కసారి మళ్ళీ ఆలోచించు. ఫస్ట్ స్టేషన్ దాకా కాకుండా సామరస్యంగా స్నేహ గారు తనతో నేను కట్టె కాలే వరకు తనతో కలిసి బతుకుదామనే పోరాడుతున్నా. అదే ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే, మొగుడు పిల్లల మధ్యన కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తలకాయలు పగల కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన కలిసి ఉండట్లేదండి. అవునవును ఉంటున్నారు, ఎందుకు ఉండట్లేదు? మరి చిన్న తప్పులకే నేను వదిలేస్తా, నేను వెళ్ళిపోతా అంటే అలాంటప్పుడు నా లైఫ్ లోకి ఎందుకు? అవన్నీ మీరు కూర్చొని మహానటి అవన్నీ మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఇంకొక మాట చెప్తున్నాను నీకు నేను, ఇప్పుడైతే నేను మళ్ళీ లాస్ట్ టైం ఫైనల్గా నేను సోషల్ మీడియా నా యొక్క ఫ్యామిలీ అందరి తరపున మేమైతే ఒకటే మాట చెప్తున్నాము, నువ్వు ఫస్ట్ తనతో కూర్చొని మాట్లాడుకో. మీ అన్నయ్య గారు అదేవిధంగా కొంతమంది పెద్ద వ్యక్తులతో కూర్చొని మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని సామరస్యంగా ఈ విషయాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం మహా, నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు కాబట్టి వాళ్ళందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు నీకు ఇలా జరిగిందని. ఒక మాట వాళ్ళందరికీ నువ్వేమని చెప్పదలుచుకుంటావా? అందరికీ నమస్తే, నేను మీ మహానటి తేజని. ఓకే, మీ అందరి దయ వల్ల ఈరోజు
బ్రతికి ఉన్నాను అంటే 50-50 ఛాన్సెస్ అన్నారు. చాలా మంది మీరు కాల్స్ చేయడం లేకపోతే నా గురించి దేవుడిని దండం పెట్టుకోవడం వల్ల నేను బ్రతికి బయటికి రావాలి, ఒక కొత్త మహానటిగా మీ అందరి ముందల నిలబడాలని, నాకు తెలిసినంత వరకు నేను సొసైటీకి ఏదన్నా చేయాలని నిర్ణయించుకుంటున్నాను. ఎందుకంటే ఆ పాత మహానటి మొన్న బుధవారం రోజే చనిపోయింది. సో కొత్త మహానటిగా బతికి సాధివ్వాలని కోరుకున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. తప్పకుండా మహానటి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నువ్వు చెప్పే మాటలు మా అందరికీ కూడా కొంచెం సంతోషంగా అనిపించింది, నువ్వు సేఫ్గా ఉన్నావని చెప్పేసి అనేసి. సో థ్యాంక్ యూ. ఇప్పటికీ ఎక్కువసేపు నీతో మాట్లాడాను, ఎందుకంటే నీ బాధను మాకు వ్యక్తపరిచావు. నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా నీలో ఉన్న మనసులో ఉన్న బాధను మాతో షేర్ చేసుకున్నావు. ఇప్పుడు నీ మనసు కొంత కుదుట పడిందని మేము అనుకుంటున్నాం మహా. సో దయచేసి ప్లీజ్ ఇలాంటి పనులు ఎప్పుడూ చెయ్యకు, నీకు మా అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఒకవేళ తన కనుక వినకపోతే నువ్వు లీగల్గా కనుక వెళ్తే నేను ఇమీడియట్గా వచ్చి నీకు ఆ సమస్య పట్ల నేను మాట్లాడతాను చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మహా, థ్యాంక్ యూ సో మచ్ మహా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మనము మహానటి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోయినా కానీ తన ఫోన్ ద్వారా తనకు జరిగిన బాధ ఏంటి, తను ఎందుకు పాయిజన్ తీసుకోవాలనిపించింది, తను ఎందుకు ఇలా ఇంత దూరం తీసుకెళ్ళాలనుకుంది, తన లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలనుకుందో అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఇది ట్రాన్స్జెండర్స్కి ఎక్కడ అన్యాయం చేయడానికి మేము ముందుంటామనే విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి. సో ఇందాక చెప్పినట్టుగా మహాకైతే మేము ఒక మాట చెప్పడం జరిగింది, తను ఒకవేళ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే తన యొక్క లైఫ్ స్టైల్ని ముందుకెళ్ళిస్తే తన ఇష్టం అది. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ పార్ట్నర్ని వదిలేయమని చెప్పే హక్కు మాకు లేదు, ఎందుకంటే తన డిపెండ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తను ఒకవేళ సామరస్యంగా కూర్చొని మాత్రం వాళ్ళు కలిసిమెలిసి ఉంటాంటే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా తను కనుక వినకపోతే తన ఇష్టంతో, ఏది మహానటి గారి యొక్క ఇష్టంతో తను లీగల్గా కనుక వెళ్ళి మేము మాట్లాడాలనుకుంటే తను ఆ ప్రకారంగా వెళ్తాను. తను కూడా మేము ఆ పరంగా లీగల్గా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో మహానటి, నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అండ్ నువ్వు ఇప్పుడు ఇందాక అన్న కదా మరొక మహానటిగా ముందుకొచ్చి ప్రజల్లో ఉంటూ అందరికీ నేను సపోర్ట్గా ఉంటానని చెప్పేసి అదేవిధంగా మొదలని నేను కోరుకుంటున్నాను. అండ్ మన ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్ నోటిఫికేషన్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నేను వేస్తాను.